భూపాలపల్లి జిల్లా కేంద్రం మంజూరు నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్తగోరిపల్లి మండలం బాలయ్యపల్లి గ్రామానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అందజేశారు. స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం నాగదేవత విగ్రహానికి పాలు పోశారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని 20-21 వార్డులు, హనుమాన్ నగర్, శాంతినగర్ తదితర వార్డులలో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రేణుగుంట జీఎం రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించి స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ బాంబుల దెబ్బతో ఇప్పుడు ఇక్కడ మనకు కనబడుతుంది బాత్రూమ్ కూలిపోయింది. ఈ యొక్క క్రాకులు ఇచ్చి పాములు తేళ్ళు ఆడుకుంటున్నాయి. ఇంట్లల్లో నిమిషము ఈరోజు కరెంటు లేక దీపాలతో మా బిడ్డ అయితే డిగ్రీ చదువుకుంది, దీపం పెట్టి చదువుకొని పాస్ అయింది, మాకు కరెంటు లేదు అని చెప్తున్నది. కనుక ఈ విషయాలన్నీ కూడా గతంలో మరి కోరి కొట్లాడి తెచ్చుకునే తెలంగాణలో కూడా మరి గత 10 సంవత్సరాలు ఈరోజు అధికారం చేపట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ప్రజలు గమనించాలి. తక్షణమే ఈ యొక్క పనులు ఎలాంటి నిధులు, అది ఎస్ఎఫ్సి 14th ఫైనాన్స్ కానీ లేకపోతే డిఎంఎఫ్ఈ, సిఎస్ఆర్, ఎస్డిఎఫ్ఈ, ఎనీ జనరల్ ఫండ్ ఏదో ఒక గ్రాంట్ నుంచి తక్షణమే ఈ యొక్క పనులను పునరుద్ధరణ చేసి వీళ్లకు ఇబ్బంది లేకుండా చేయాలి. మొన్న నాకు వస్తే వాటర్ లేదంటే ఒక బోర్ వేసి మోటార్ వేసి మనము ఆ నీళ్లను అందించడం జరిగింది. ఎంతో సంతోషిస్తున్నారు. కనుక కరెంటు రోడ్డు కనుక ఇస్తే ఇది మానవ జన్మ, అడవిలో లేరు. ఇది గత 40-50 ఏళ్ళ కింద అడవిలో మనకు ముడి చుట్టూ ఆకులు కట్టుకునే పరిస్థితి కాదు. ఇది ఒక డెమోక్రసీ. మనము ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఒక జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వార్డ్స్ 1, 2, 20, 21, 22, 3 వార్డులలో తక్షణమే ఈ చర్యలు చేపట్టవలసిందిగా కోరుతూ మీరు వారి యొక్క ఏమేమి పనులు ఎక్కడెక్కడ ఏం కావాలో అన్నీ కూడా ఎస్టిమేట్స్ చేయించి తక్షణమే మంజూరీ మరి సింగరేణి జీఎం గారు చొరవ తీసుకొని ఈ జిల్లా కలెక్టర్ గారు మరి వీళ్ళంతా కూడా కమిషనర్ కోఆర్డినేషన్తో అడిషనల్ కలెక్టర్ గారు కూడా మరి బాధ్యత తీసుకొని వెంటనే ఈ యొక్క కరెంటు సమస్యను కానీ, సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి సమస్యకు తీర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నష్టపరిహారాన్ని కూడా ఇంకేమేమి కావాలో సిఎస్ఆర్ ఇవ్వండి. మీరు అడగోలుగా ఎక్కడో అక్కడో ఇచ్చి దుర్వినియోగం అయితే అది ఉపయోగం లేదు. నష్టపోయేటువంటి బాధితులకు ఇంకా కూడా ఏదైతే ఈ బాంబుల దెబ్బకు ఇండ్లు బలిగి, గోడలు బలిగి, బాత్రూమ్లు కూలుతున్నాయో వాళ్ళందరికీ తగు నష్టపరిహారం కూడా ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా సింగరేణిని అదేవిధంగా ఇక్కడ మన యంత్రాంగాన్ని కూడా నేను కోరుతున్నాను.